స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మార్చి 3న నిర్వహిస్తున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వం మనకి 10వ PRC ప్రకారం వేతనాలు పెంపుదల, రెగ్యులరైజేషను, మహిళలకి 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ సౌకర్యం, బస్ పాస్ సౌకర్యం, హెల్త్ కార్డ్స్, విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా 12 నెలల పాటు వేతనాల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సమస్యలు పరిష్కారం చేస్తుందని. మనం కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, పరిష్కారం చేస్తుంది, లేదా ఎన్నికల ముందర ఇచ్చిన హామీ ప్రకారం మన వేతనాలు పెంచుతుంది, రెగ్యులరైజ్ చేస్తుంది అని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు ఓపిక పట్టాం. కానీ సమస్య ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా మనందరం ఐక్యంగా మన నిరసనని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మన వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని ఆపుకోవచ్చు. కానీ అటువంటి దిశగా ప్రభుత్వ ఆలోచన కనబడటం లేదు. దీనికి కారణం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఇటీవలే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎప్పటి నుంచి వేతనాలు పెంచుతామో చెప్పలేమని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఆర్థిక శాఖ మంత్రి చెప్పలేకపోతే ఇంకెవరు చెప్తారన్నట్టు. కాబట్టి ఇది కూడా మనం ఆలోచించాలి. మనందరం కూడా కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోనూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాతే వారి వేతనాలు పెంచారు. విద్యుత్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి, విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహించాకే ప్రభుత్వం వేతనాలు పెంచింది. ఇలా అనేక సెక్షన్స్ ప్రజానీకం కూడా ఆందోళన నిర్వహించిన తర్వాతే ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఈ ఉదాహరణ తీసుకునైనా మనం మన ఆందోళనని మరింతగా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇవాళ మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తున్న అనేక రంగాల్లో ఉన్న సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, ఈసీఏఎన్ఎంలు కావచ్చు, 09 ఏఎన్ఎంలు కావచ్చు, హైర్డ్ ఏఎన్ఎంస్ కావచ్చు, హెల్త్ అసిస్టెంట్లు కావచ్చు, లేదా SNCU కావచ్చు, 108, 104 ఇటువంటి ఉద్యోగులు, దీంతో పాటుగా ఇతర పారామెడికల్ కాంట్రాక్ట్ సిబ్బంది, అట్లాగే సర్వశిక్ష అభియానం, ఇందిరా క్రాంతి పదం, ఉపాధి హామీ వంటి పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 26 సంస్థలు ఏవైతే ఉన్నాయో అది ఆర్టీసీ, టూరిజము, APIIC, అట్లాగే స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ లాంటి ఎలక్ట్రిసిటీ తదితర సంస్థలు, అట్లాగే దీంతో పాటుగా ఇవాళ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న వాళ్ళు, వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపాలిటీల్లో, పంచాయతీలో పనిచేస్తున్న ఆఫీస్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మార్చి 3 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మార్చి 3 కార్యక్రమంలో ఈ సెక్షన్స్ అందరూ కూడా, ఈ డిపార్ట్మెంట్లు, శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన వేతనాలను పెంచుకోవాలి. మన రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం చేసేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.